రేవంత్ రెడ్డి గారు మరి ఉద్యమంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి గారు ఇంకొక విగ్రహాన్ని మేము సెక్రటరీలో పెట్టినాం, అదే మీ తెలంగాణ తల్లి అని చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మేమందరం ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లినే ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు గెజెట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా భయపడేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం. ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం. జీవోలతోని భయపెట్టలేరు, కేసులతోని భయపెట్టలేరు. తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గ్రామ గ్రామాన ఎండగడతాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తల్లి రూపాన్ని ఇక్కడ జగిత్యాల్లో పెద్ద ఎత్తున నిలుపుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ తల్లి మాదిరా. గతంలో కాంగ్రెస్ మర్చిపోటైన దాన్ని మీరు సంజయ్ సార్ వెంబడించుకొని బీఆర్ఎస్ మొత్తం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కొంచెం బలోపేతం చేయడానికి ఎట్లాంటి కృషి చేస్తారు? ఇక్కడ నాయకులు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన ఏమీ ఇబ్బంది ఉండదు. కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు. ఇవాళ ఇది సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు, కేసీఆర్ గారి గెలుపు. సంజయ్ కుమార్ గారి పార్టీ మారొచ్చుగాక, కానీ ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఇంతకు ముందు కన్నా ఇంకా పటిష్టం చేస్తాం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారని తప్ప దేనికోసం కాదని చెప్పి సంజయ్ కుమార్ మరి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ వేసినా, ఒక చిన్న నిధులు తీసుకొచ్చినా, కొండగట్టు పనులు కావచ్చు, జగిత్యాల పనులు కావచ్చు, మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా కాలేదు, కనీసం ఒక చెరువు పూడికతీత కూడా తీయలేదు. కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చిన సంజయ్ కుమార్ గారు ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.